కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రూట్ జ్యూస్ తాగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కోసిగి మండలం శాంతనూరులో 3 ఏళ్ల సరళ 3 ఏళ్ల గోవర్ధన్ ఫ్రూట్ జ్యూస్ తాగి చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ నాయుడు తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎక్కడ ఇప్పుడు జరిగింది? నాగరాజు, కొద్దిసేపటి కిందట 6:15 ప్రాంతంలో ఈ కొసిగి మండలం శాతనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకటే బంధువులైన సరళ గోవర్ధన్ ఇద్దరు చిన్నారులు 3 సంవత్సరాల చిన్నారులు వేరే వేరే ప్రాంతాల నుండి ఆదోని అదే విధంగా అనంతపూర్ జిల్లా నుండి వీరు ఇక్కడ ఈ శాతనూరు గ్రామంలో జరుగుతున్న జాతర చూడడానికి వచ్చారు. ఆ జాతరలో వీళ్ళు ఈ చిన్నారులు జ్యూస్ కొనుక్కోవడం జరిగింది. ఆ జ్యూస్ ని 6 గంటల ప్రాంతంలో వీరు తాగగా కేవలం 15 నిమిషాల్లోనే ఆ చిన్నారులు మృతి చెందడం జరిగింది. ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక జ్యూస్ తాగడం వలన చిన్నారులు చనిపోవడంపై ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు విషాద చాలా అలుముకున్నాయి. ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల చిన్నారులు కేవలం ఒక జ్యూస్ తాగడం వలన చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యము, అదేవిధంగా బాధ కలిగించే విధంగా ఈ పిల్లవాళ్ళు చనిపోవడం జరిగింది. 6:15 చనిపోగా లోకేష్, మరి వైద్యాధికారులు గానీ పోలీసులు గానీ దృష్టికి తీసుకెళ్లారా? వైద్యాధికారులు ఏమంటున్నారు? ఇది ఈ విధంగా చనిపోవడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఆ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఆవేదన అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ చిన్నపిల్లలు ఈ ఒక జాతర కోసం వచ్చిన ఈ తరుణంలో ఈ విధంగా చనిపోవడం అనేది బాధ కలిగించే విధంగా ఉంది. అదే పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే లోకేష్, కేవలం జ్యూస్ ఎక్స్పైరీ అవ్వడం కానీ లేకపోతే అందులో ఏమైనా కలపడం కానీ కల్తీ కానీ ఇలాంటివి ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి మరి? ఖచ్చితంగా చెప్పవచ్చు నాగరాజు. ఎందుకంటే ఈ జాతర విషయంలో కానీ ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఈ ఫ్రూట్ జ్యూస్ లాంటివి అమ్ముతుంటారో వాటిపై అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ తనిఖీలు నిర్వహించాలా, అది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకునే బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అయితే అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్లుగా వివరిస్తుంటారు. అందులో ఇది జాతర జరుగుతుంది కాబట్టి ఆ జాతరలో వాటి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా అధికారులు కూడా ఆలోచించడం కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయనే ముందు జాగ్రత్త కానీ ఎటువంటి పరిస్థితుల్లో అధికారులు అనేది కనిపెట్టడం లేదు. ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఇద్దరు చిన్నారులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అది కూడా వేరే ప్రాంతాల నుండి ఒక జాతర చూడడానికి వచ్చిన పిల్లలు ఒక జ్యూస్ తాగడం వల్ల చనిపోవడం అనేది చాలా బాధ కలిగించే విధమని